అడవిలో ఒక సింహం ఉండేది. బాగా తిని కలలు కంటూ ఉండేది. ఒకరోజు ఎప్పటిలాగే కడుపు నిండా తిని నిద్రపోయింది. నిద్రలో ఉండగా దానికి ఒక కల వచ్చింది. అడవంతా తిరిగి అలసిపోయింది ఆహారం కోసం. ఒక చెట్టు క్రింద నిలబడి ఉంది. ఆ సింహానికి ఒక పక్షి కనిపించింది. ఆకాశం నుండి క్రిందకు దిగి ఆహారాన్ని తీసుకొని పోయింది. అది చూసిన ఆ సింహానికి ఒక ఆలోచన వచ్చింది. అబ్బా, ఆ పక్షి ఎంత సునాయాసంగా తన ఆహారాన్ని సంపాదించుకుంది. నేను చూడు, అడవంతా తిరిగి అలసిపోయినా ఆహారం లభించలేదు. నాకు కూడా రెక్కలు ఉంటే వాటిలా ఎగురుతూ ఆహారాన్ని సంపాదించుకునేదానిని. ఎలా అయినా సరే రెక్కల తయారు చేసుకొని పైకి ఎగురుతాను అనుకుంటూ తన నివాసానికి వచ్చి రెక్కలను తయారు చేసుకుని ఆకాశంలో ఎగిరింది. సింహానికి చాలా జంతువులు కనిపించాయి. కానీ క్రిందకి దిగేసరికి శబ్దానికి జంతువులు పారిపోయేవి. ఎగురుతూ ఉండడం వల్ల అలసిపోయి ఒక కొలనులో పడిపోయింది ఆ సింహం. ఈత రాకపోవడం వల్ల మునిగిపోతూ ఉంది. ఆ సంఘటన నిజంగా జరుగుతుంది అనుకొని హఠాత్తున నిద్రలేచి చుట్టూ చూస్తుంది ఆ సింహం. కానీ తన నివాసం కనిపిస్తుంది. అమ్మయ్య, ఇది నా కల. భయపడిపోయాను. నిజంగా నీటిలో మునిగిపోయాను అనుకుంటూ తనలో తాను భయపడిపోయింది ఆ సింహం. అరణ్యంలో కుంభ అనే పేరు గల ఒక పెద్ద పాము ఉండేది. కుంభ ఎంతో బలవంతమైన సర్పం. చిన్న చితక జంతువులు దానికి తినడానికి సరిపోయేవి కావు. అడవిలో ఉన్న జంతువులను తింటూ ఉండేది. ఒకరోజు కుంభ కడుపు నిండా ఆహారం తినడం వలన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఒక మునీశ్వరుడు కుంభాన్ని చూసి ఇలా అంటున్నాడు. ఏమైంది కుంభ, బాధపడుతున్నావు? స్వామి, నా పేరు మీకు ఎలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. తిన్నది అరగలేదా? అవును స్వామి, నన్ను కాపాడండి. మీకు రుణపడి ఉంటాను. సాయం కోరిన వారిని వదిలి వెళ్ళలేను. నీ నొప్పిని తగ్గిస్తాను, కంగారు పడకు అంటూ తన మంత్రాలతో కుంభ కడుపు నొప్పిని తగ్గించాడు ఆ మునీశ్వరుడు. కుంభతో ఇంకేమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత అడవిలో ఉన్న జంతువులంతా మునీశ్వరుని వద్దకు వెళ్ళి, కుంభ జంతువులన్నీ తినేస్తున్నాడు, మీరే కాపాడాలి అని మొరపెట్టుకున్నాయి. వాటి బాధని చూడలేక కుంభ వద్దకు వెళ్ళాడు ముని. ఎలా ఉన్నావు కుంభ? స్వామి, నేను చాలా బాగున్నాను. జంతువులను ఆహారంగా తింటూ ఆనందంగా ఉన్నాను. నువ్వు నా మాటను వినాలి. వింటావా? మాట మీద నిలబడతావా? నన్ను రక్షించారు. మీరు ఏమి చెప్పినా చేస్తాను స్వామి. చెప్పండి, ఏం చెయ్యమంటారు?
అడవిలో ఉన్న జంతువులన్నింటినీ తింటూ పోతే అడవిలో జంతువుల మనుగడ ఉండదు. నువ్వు జంతువులను తినకుండా ఉండాలి. అదే నా మాట. అలాగే స్వామి, జంతువులను తినను, మాట ఇస్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కుంభ. కొన్ని రోజుల తరువాత ముని అటుగా వెళుతుంటే కుంభ బాధతో నీరసించి ఒక చోట పడి ఉంటుంది. అది చూసిన ముని, అరెరే కుంభ, ఎంతో బలవంతమైన సర్పం, నువ్వు ఇలా ఎందుకు అయిపోయావు? ఆహారం లేకపోతే ఇంకా ఎలా అవుతారు స్వామి? జంతువులు తినడం మానేశాను, అందుకే ఇలా అయిపోయాను. నాకు ఓపిక లేదు, ప్రాణం పోయే సమయం. నన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళండి అంటూ అక్కడే చనిపోయింది కుంభ. నన్ను క్షమించు కుంభ, నిన్ను స్వర్గానికి తీసుకొని పోతా అంటూ తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ మునీశ్వరుడు.